ఏకైక మంచి ప్రభుత్వం ఉండడం వల్ల అభివృద్ధి చెందింది. మన రాష్ట్రానికి కూడా ఎన్ని మాయమాటలు చెప్పినా, ఎన్ని తప్పిదాలు మనం తప్పించడానికి ప్రయత్నం చేసినా ఇవాళ చూసాం వైఎస్ఆర్ పార్టీ నాయకులు మైండ్ చెడిపోయినట్టు రప్ప 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 మన చేత కదా. ఇవాళ కేవలం పల్నాడు జిల్లాకి వెళ్ళి పల్నాడు జిల్లాలో ఎప్పుడో సంవత్సరం క్రితం ఈయన చెప్పినటువంటి వైనాడు 175 చెప్పాడు. చెప్పడం లేదా? వైనాడు 175 ఆయన నమ్మి పాపం పిచ్చాడు, పంజం కట్టాడు, ఆ పంజంలో ఓడిపోయాడు, అప్పు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడు. వాడిని వెళ్ళి పలకరిస్తే అక్కడికి వెళ్ళి రప్ప రప్ప. అతను ఎవరు సంగయ్య అని చెప్పి ఆ కార్యకర్త కారు కింద పడింది కూడా కళ్ళకు కనపడలేదు, అవి తొక్కిచ్చి చంపేశారు. అంటే చూడండి ఎట్లాంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఒకసారి ఆలోచించాలి. ఒక ఆయన మాట్లాడతాడు, ఒక పక్క అంతానేమో ఇంట్లోంచి లాక్ కొడతారంట, ఒక పక్క అంతానేమో తలకాయ తీసేస్తారంట. అంత అమాయకులని పిచ్చోళ్ళేంటి ఇవాళ చూపించారు. ఈ రకంగా ప్రవర్తిస్తే 151 నుంచి 11 దిగజార్చారు. ఇదే రకంగా మీరు ముందుకెళ్తే 11 నుంచి 0కి దిగజార్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.